తర్వాతి చర్చలో వంశధార అనే మహిళ శిష్యురాలు పైకి లేచి, గురువుగారు, ఆత్మహత్య మహాపాపం అంటారు, ఎందుకు గురించి మాకేమైనా కొద్దిగా వివరిస్తారా? ఆత్మహత్య అనేక సందర్భాల్లో చేసుకుంటూ ఉంటారు. అయితే అది ఏ కారణంతో చేసుకున్నారో మనకు తెలియకపోవచ్చు, కానీ మరి అది మహాపాపం ఎలా అవుతుంది అని అడిగింది. అంటే ఇవన్నీ కూడా మన వేద రహస్యాల్లో, గీతా రహస్యాల్లో మన ఆప్తులు ఎప్పుడో తెలియజేస్తున్నారు. ఆత్మహత్య మహాపాపం అనే విషయం మన వారు అనేక ఉదాహరణల ద్వారా తెలిపి ఉన్నారు. అంతటి జ్ఞానం మన ఆప్తులకే ఉంది. అంటే మనకు దివ్యాదేశం, దివ్య దర్శనం, భగవంతుని సాక్షాత్తు భగవంతుడే తమకు చెప్పినటువంటి విషయాలను వారు చెప్పే వారందరినీ కూడా ఆప్తులే అంటాం. శ్రీకృష్ణ పరమాత్మ కూడా మహావిష్ణు అవతారం కనుక ఆయన పరమ సత్యాలని ఆత్మ యొక్క స్వరూపంగా మార్చి చెప్పాడు. ఆత్మహత్య మహాపాపం ఎందుకు అనే విషయం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. సకల జీవరాశులలో మానవ జన్మ అత్యుత్తమైనది అని మనం ఎన్నో మార్లు చెప్పుకున్నాం. అందరూ చెప్పేది కూడా అదే. మానవ జన్మ అతి ఉత్తమమైన జన్మ, అతి అరుదుగా వచ్చే జన్మ. కర్మ పునర్జన్మను అనుసరించి మన జన్మలు వస్తాయి అని మనకు తెలియజేయబడుతున్నా, ఈ జన్మలో మనకు పూర్వజన్మ జ్ఞాపకం ఉండకపోవచ్చు. అది ఎవరికి ఉంటుంది? దివ్యాదేశం పొందిన వారికి, అతీంద్రియ జ్ఞానం పొందిన వారికి మాత్రమే వారిలో ఇటువంటి జ్ఞానం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఒక మాట అంటాడు, అర్జున, నీకు నాకు అనేక జన్మలు గడిచాయి, అనేక జన్మల్లో మనం కలిసి ఉన్నాము. అయితే పూర్వజన్మ జ్ఞాపకం నీకు స్మృతి లేదు, అయితే నాకు మాత్రం అటువంటి తెలుసు. ఇరువురం కూడా నరనారాయణులమే అంటాడు. దైవజ్ఞానం, దివ్య దృష్టి, దివ్యాదేశం ఉన్నవారికి మాత్రమే ఇలాంటి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మానవ జన్మ వచ్చినందుకు మనలో బుద్ధి కూడా ఉంది. బుద్ధిని వికసింప చేసుకుంటే ఎవరు కూడా శరీర త్యాగం చేయరు. భగవంతుడు ఇచ్చిన ప్రాణం భగవంతుడు తీసుకునేంత వరకు బతకాలి. ఎందుకంటే మనం అనేక జన్మల నుండి ప్రారాబ్ధ కర్మలను లేదా సంచిత కర్మలను అనుసరించి జీవితం ఏర్పడుతుంది. అయితే ఈ జీవితం కొనసాగించడంలో వాటిని అన్నింటినీ అనుభవించి తీరితేనే తర్వాత ఉత్తమమైన జన్మ వస్తుందని మనకు ఆప్తులు తెలియజేస్తున్నారు. ప్రతి మానవ జన్మకు కారణం ఉంది. ఆ కారణాన్ని అనుసరించే మానవ జన్మ ఏర్పడుతుంది. కొందరి వల్ల సమాజానికి ప్రయోజనం ఉంటుంది, కొందరి వలన మానవులకు సేవ చేసే భాగ్యం ఉంటుంది, కొందరి వలన ఆలయాలు ఇలాంటివి కట్టించే అవకాశం ఉంటుంది. కొందరు దైవం యొక్క భావాలను, దైవం యొక్క స్వరూపాలను, దివ్య జ్ఞానాన్ని బోధించేటటువంటి వారు కొందరు ఉంటారు. వాటివన్నీ వినడం వలన పుణ్యం పొందేవారు కూడా ఉంటారు. ప్రతి మానవ జన్మకు ఒక బాధ్యత ఇవ్వబడి ఉంటుంది పరమాత్మ చేత. బాధ్యతను విడిచిపెట్టి తాము ఏదో కారణంతో ఈ యొక్క ప్రాణాన్ని తీసుకుంటే ఆత్మ ఘోషిస్తుంది. ఆ ఆత్మ ఎటు ఏమి తోచకుండా గందరగోళ స్థితిలో పడిపోయి నివృత్తి కాలేదు కాబట్టి మళ్ళీ హీనమైన జన్మలు ఎత్తాలి, హీనమైన జన్మల్లో తాను ప్రవేశించాలి అని ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక విషయం. మరి భౌతిక విషయంలోకి వస్తే స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ, పెళ్ళైన వారు కానీ కాని వారు కానీ ఆత్మహత్య చేసుకుంటే వారిని నమ్ముకున్న వారి జీవితం ఏమవుతుంది? మీద ఆధారపడిన వారి జీవితం ఏమవుతుంది? తల్లిదండ్రుల సేవలు వదిలి, పిల్లల బాధ్యత వదిలి, దైవ ప్రసాదితమైనటువంటి ఈ శరీరాన్ని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతే అది పాపం కదా అన్నాడు. శ్రావణభూతి లేచి, గురువుగారు, ఆత్మకు చావు లేదు, ఆత్మ ఎటువంటి పరిస్థితుల్లో నాశనం చెందదు అని మీరు చెప్పారు. ఆత్మ నిత్యము సత్యమని కూడా చెప్పారు. మరి ఇక్కడ ఆత్మ హత్య అని ఎందుకు అంటున్నారు? దానిని ఆత్మజ్ఞానం అంటారు. నాయన, ఇది వరకు విన్నావు. ఆత్మ తాను ఘోషించింది కానీ నేను నాశనం అయిపోయిన అనటం లేదే. శరీరంలో ఉండి నేను చేయవలసిన పనులన్నీ, నా బాధ్యతలను, అన్న యొక్క పనులను అనుభవించకుండా మానవులకు, బంధువులకు తాను సేవలు చేయడం వదిలిపెట్టి జీవితం ముందు ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకం, అనేది ఒక రహస్యం. అది మనం అనుకునే జరగవచ్చు, జరగకపోవచ్చు. మాత్రం ఈ శరీరాన్ని వదిలిపెట్టకూడదు. వస్తే పోరాడుతూ జీవించాలి, దుఃఖం వస్తే భరిస్తూ జీవించాలి, రోగాలు వస్తే రోగం నయం చేసుకోవడానికి వైద్యం స్వీకరిస్తూ బతకాలి. దైవం ఇచ్చిన ఈ శరీరం
దైవమే తీసుకునేంత వరకు జీవించాలి. యజమాని ఒక సేవకుడి మీద అత్యంత బాధ్యత పెడతాడు. చేస్తాడని నమ్మి విశ్వాసంతో అతనికి అన్ని పనులు అప్పచెప్తాడు. అయితే ఆ వ్యక్తి ఆ యొక్క యజమానిని మోసం చేసి వెళ్ళిపోతే ఆ యజమాని ఎంత బాధపడతాడు, ఎంత శోభపడతాడు, ఎంత దుఃఖపడతాడు. ఈ విధంగా ఈ ఆత్మ కూడా ఒక యజమాని శరీరానికి యజమాని అనుమతి లేకుండా అది తనకు తాను వెళ్ళిపోతాను అంటే మానసిక దౌర్బల్యంతో మనో శక్తిని కూడా తీసుకోలేకుండా శరీరాన్ని విడిచిపెట్టిపోవడం వలన అది అన్యాయం అవుతుంది, అక్రమం అవుతుంది. అది ఒక పెద్ద పాపకర్మగా పరిణిస్తుంది. ప్రపంచంలో తాను నిర్వహించవలసినటువంటి కొన్ని మంచి గొప్ప కార్యాలు కావచ్చు, ఎటువంటి కార్యాలైనా కావచ్చు, అవి భగవంతుడి బాధ్యత మనకి ఇచ్చి ఉంటాడు. ఇంకొంచెం కాలం జీవించి ఉంటే శరీరాన్ని విడిచిపెట్టకుండా మధ్యాంతరంగా ఆ కర్మలన్నీ నిర్వర్తించాలి. అవి వదిలిపోతే దైవం సహించదు. మనలో ఉన్న ఆత్మ ఒప్పుకోదు, అది చాలా బాధపడుతుంది. ఆత్మహత్య మహాపాపం అంటారు అని సత్యనిష్ఠుడు తెలియజేశాడు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.